హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్లో అయితే నేను హోనావర్లో ఉన్నటువంటి ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్, మస్ట్ విజిట్ ప్లేస్ అయినటువంటి శరావతి కండ్ల మ్యాంగ్రోవ్స్ బోర్డ్ వాక్, ఈ ప్లేస్ అయితే నేను చూపిస్తాను ఈ వ్లాగ్లో. సో హోనావర్లో ఉన్నటువంటి ద మస్ట్ విజిట్ ప్లేస్లో ఇది ఒకటండి. సో నేచర్ లవర్స్కి ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. సో మేమైతే బోట్ రైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. అది జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ దానికి దీనికి. సో మనం ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత ఇలా ముందుకెళ్ళిపోవచ్చు. సో వెల్కమ్ బోర్డ్ సేవ్ మ్యాంగ్రోవ్స్. సో యాక్చువల్గా ఇక్కడ మ్యాంగ్రోవ్స్ అంటే నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు కూడా తెలీదు. సో ఇది ఏంటి అని అంటే, సో మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ సముద్రం అండ్ నది కలిసే చోట. ఇది శరావతి రివర్ బ్యాక్ వాటర్, సముద్రం అండ్ నది వాటర్ కలిసే చోట ఉప్పు నీటిలో ఈ మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ అనేది న్యాచురల్గా పెరుగుతాయి అన్నట్టు. ఇది ఉప్పు నీటిలో ఉంటాయి. అండ్ వేరు వ్యవస్థ అనేది చాలా గట్టిగా బలంగా ఉండి సముద్రపు అలలకి మన భూమి కోసుకొని ఆ మట్టి అంతా వెళ్ళిపోకుండా న్యాచురల్గా భూమిని ఆ సముద్రపు అలల నుండి కాపాడుతుంది అన్నట్టు. సో దట్ ఈస్ ద యూస్ ఆఫ్ దిస్ మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్. మనకి చాలా చోట్ల ఇక్కడ హోనావర్లో కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే, ఈ ప్లేస్ని ఎలా డెవలప్ చేశారంటే, ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది మనకి, మ్యాంగ్రోవ్స్ ఐలాండ్. సో ఈ చెక్కతో ఒక వాక్వే వేసేసి అక్కడికి మనం వెళ్ళి సో విజిట్ చేసి మళ్ళీ బ్యాక్ రావడం అన్నట్టు. సో దట్స్ వై ఇట్ కాల్డ్ యాజ్ శరావతి కండ్ల మ్యాంగ్రోవ్స్ బోర్డ్ వాక్ అని చెప్పేసి అంటారు. సో చాలా బాగుంటుంది. యాక్చువల్ థింగ్ ఏంటంటే, ఈ మధ్య హాలిడేస్ సీజన్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ మనం చాలా క్రౌడ్ ఉంటుంది. నేను ఈ ప్లేస్ విజిట్ చేయడానికి యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేసినప్పుడు అసలు ఒకరు ఇద్దరు ఈ వీడియోస్ తీసుకుంటుండే ఈ వాక్వేలో, సో ఈ వుడెన్ బ్రిడ్జ్ పైన. బట్ మేము అసలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నేచర్ ఎంజాయ్ చేయడానికి మాకు అసలు చాయిసే లేకుండా పోయింది. బికాజ్ వన్ థింగ్ ఏంటంటే, మేము ఆఫ్టర్ 11 ఇక్కడికి రీచ్ అయ్యాము. సో మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ మళ్ళీ చాలా బాగుంటుంది. సో ఎండ చాలా ఎక్కువ ఉండే. అండ్ మోర్ ఓవర్ మనం ఏదైనా షార్ట్స్ కానీ వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవడానికి అసలు చాయిస్ లేదు. చూడండి ఎంతమంది స్ట్రక్ అయిపోయి ఉన్నారు. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది డ్యూ టు హాలిడే సీజన్. సో ఇక్కడ నుంచి మెల్లగా మనం నడుచుకుంటూ అక్కడికి మ్యాంగ్రోవ్స్ ఐలాండ్ ఉంటుంది ముందల, అక్కడికి వెళ్తాము. సో మనం ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కొంచెం ఫోటోషూట్ అది అలా చేసేసుకుని ఇక్కడ నుండి కొంచెం ముందుకి మనం నడుచుకొని వెళ్తే సో మ్యాంగ్రోవ్స్ ఐలాండ్ అయితే, చిన్న ఐలాండ్ అయితే ఉంటుంది. సో అందులోకి మనకి వుడెన్ పాత్, సో చెక్కలతో అలా కట్టారు. అక్కడ నుంచి అలా రౌండ్గా తిరిగేసి బయటకు వచ్చేయడం అన్నట్టు. సో మామూలుగా అయితే మనం ఇప్పుడు చూస్తున్నంత మట్టుకి వాటర్ అయితే ఉంటాయి. కొంచెం వాటర్ లెవెల్ తగ్గింది. ఇవన్నీ మ్యాంగ్రోవ్స్ ప్లాంట్స్ అన్నట్టు, చెట్లు. సో మనం ఐలాండ్ లోపలికి వెళ్ళిన తర్వాత సో ఆ వేర్లు, చెట్టు వేర్లు అని ఎంత పెద్దగా ఉంటాయి అనేది ఇక్కడ కనిపించేది మనది. ఇది మ్యాంగ్రోవ్స్ ఐలాండ్ అన్నట్టు.
సో కనిపిస్తున్నారు కదా జనాలు, దాని లోపలికి వెళ్ళి అలా చుట్టూ తిరిగి బయటకు వచ్చేస్తారు అన్నట్టు. సో మేము ఫస్ట్ గోకర్ణ చూసుకొని గోకర్ణ నుంచి హొన్నావర్ వచ్చాము. హొన్నావర్లో ఈ ప్లేసెస్ విజిట్ చేసేసుకొని, అండ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది. బట్ మాకు అంత టైం లేదని చెప్పేసి, బికాజ్ మాకు నైట్ నిద్ర లేకుండే, నైట్ 12 అట్లా అయింది గోకర్ణ నుంచి వచ్చేలోకి. సో ఇది చూసేసుకున్న తర్వాత మేము డైరెక్ట్గా హొన్నావర్లో టిఫిన్ అది లంచ్ చేసేసుకొని దాని తర్వాత మురుదేశ్వర్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. బికాజ్ క్రౌడ్ వల్ల మాకు అకామిడేషన్ దొరుకుతుందా లేదా రూమ్ అని చెప్పేసి తొందరగా వెళ్ళి అక్కడ స్టే చేయడం అయితే జరిగింది. అండ్ ఈవినింగ్ మురుదేశ్వర్ టెంపుల్ బీచ్లో అయితే కొంచెం ఆడుకొని, అంటే రేపు మార్నింగ్ దర్శనం అయితే చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇవి మ్యాంగ్రూవ్స్ వేర్లు చూడండి, చాలా బలంగా లోపలికి అదంతా కింద బురద ఉంటుంది. సో ఈ పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు ఇవి న్యాచురల్గా అవి భూమి మట్టినంతా కోసేయకుండా కాపాడుతూ ఉంటాయి అన్నట్టు. సో చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. అండ్ నా ఛానల్లో టోటల్ గోకర్ణ ట్రిప్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి, చాలా డీటెయిల్ వ్లాగ్స్ అయితే చేశాను. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.